ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడనే ఎన్నికలకు వస్తుంటే 75 ఏళ్ల వయసులో 10 మందిని పోగేసుకుని ఎందుకు వస్తున్నావని చంద్రబాబును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సింగిల్ గా వస్తున్న తనను ఎదుర్కొనేందుకు బాబుకు ఎందుకు భయమో చెప్పాలన్నారు. ఒకే ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ కలిసి వస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు అనకాపల్లి జిల్లాలో జరిగింది. యాత్రలో భాగంగా చింతపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ మధ్య బాబు తనను బచ్చా అంటున్నాడని, తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నిన్ను ఏమనాలని సీఎం జగన్ ప్రశ్నించారు. కంసుడి ముందు కృష్ణుడు, మారీచుడి ముందు రాముడు కూడా బచ్చానే. పోయే కాలం వస్తే విలన్లకు హీరోలు బచ్చాల్లాగానే కనిపిస్తున్నారు. నేను బచ్చా అయితే డజన్ మందిని పోగేసుకుని ఎన్నికలకు వస్తున్న బాబు ఎవరని అన్నారు. ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని, పెత్తందారుల మీద యుద్ధాన్ని కొనసాగించడానికి వచ్చిన ప్రజా సైన్యమిదని అన్నారు. 3 వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ ఎన్నికలు పేదలు, రైతులు, పిల్లలు, అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు, పేద సామాజిక వర్గాల వారి 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని తెలిపారు. మంచి చేసే మనకు మోసాలు, కుట్రలతో వచ్చే వారికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ ను కొట్టడానికి, జగన్ కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన 3 మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈ రోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. సీఎం జగన్ కు దళితులంటే చులకన అని, అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాదులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపాలోని దళిత ప్రజా ప్రతినిధులపైన పెత్తందారీతనమే రాజ్యమేలిందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులపై 6000 కేసులు నమోదయ్యాయన్నారు. 180 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రి దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని, శిరోముండనం కేసులో నేరస్తుడైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, తిరుపతి జిల్లా సత్యవేడులో నిన్న నిర్వహించిన ప్రజాగలం సభల్లో చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ దోపిడీ, దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు. పొంగనూరులో ఉండే పెద్దిరెడ్డికి సత్యవేడులో ఏం పనంటూ ప్రశ్నిస్తూ ఆదిమూలం జగన్ రెడ్డికే ఎదురెళ్లారని అన్నారు. ఎంపీ వరప్రసాదరావును విద్యావంతుడని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారని అన్నారు. పొంగనూరు పెద్ద తలకాయి పెద్దిరెడ్డి సత్యవేడులో పెత్తనం చేస్తూ ఇక్కడ ఇసుక, గ్రావెల్ అక్రమంగా దోచుకున్నారని గుర్తు చేశారు. జగన్ దుర్మార్గాలను ఎదిరించిన ఆదిమూలం వరప్రసాదరావులను సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన పాలనలో ఉప ప్రణాళిక, విదేశీ విద్య అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. నేడు విదేశీ విద్యా పథకం పేరు మార్చి అర్హులకి లబ్ధి చేరకుండా చేశారని తెలిపారు. బ్యాక్లాగ్ పోస్టులు, అంబేద్కర్ స్టడీ సెంటర్లు నామరూపాలు లేకుండా చేశారని ప్రస్తావించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ నాంది పలికితే తాను దానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లానని పేర్కొన్నారు. పింఛను 2 రూపాయలకే బియ్యం తెచ్చింది ఎన్టీఆర్ అని, 200 రూపాయల నుంచి 10 రెట్లు పింఛన్ పెంచింది తానేనని గుర్తు చేశారు. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే వరకు నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాట్లాడితే నా వయసు గురించి మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో.
నాతో సమానంగా 1 గంట మాట్లాడగలుగుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాతో సమానంగా 1 రోజున ఎండలో నిలబడుకొని మీటింగ్లు చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా. నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? నువ్వు 1 గంట పని చేయలేవు. నీ ఆలోచన, నీ అజెండా వేరే, నా ఆలోచన, నా అజెండా వేరే. నా నరాల్లో 45 ఏళ్లుగా నన్ను గెలిపించిన, నన్ను ఆదరించిన మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం భగవంతుడు ఎంత తెలివితేటలు ఇస్తే, ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అన్ని ఉపయోగించి మిమ్మల్ని బాగు చేయడమే నా జీవితాశయం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చేస్తా. పుట్టినరోజు చెప్తున్నా, ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం ఖాయం. కానీ నేను ఆలోచించేది, నేనున్నా లేకపోయినా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలనే ఒకే ఆలోచన, వేరే ఆలోచన ఏమీ లేదు. నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిని, పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి 9 ఏళ్లు, కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాడిని నేను. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి 27% మించి ఓటు బలం ఉన్నా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అని ఆలోచించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో నిన్న జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో కలిసి పవన్ పాల్గొన్నారు. మీపై చిన్న కేసున్నా పాస్పోర్టు, ఉద్యోగం ఏదీ రాదు. అలాంటిది మీ భవిష్యత్తు నిర్దేశించే వ్యక్తి ఖైదీ నెంబర్ 1 6093గా 16 నెలలు చెప్పకూడు తిని 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారని అన్నారు. ఆయన యువతకు న్యాయం చేస్తారా అని పవన్ ప్రశ్నించారు. జగన్, మేం వచ్చాక నీవు కోరుకున్న చోట వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైలుని ప్రధానితో చెప్పి ఏర్పాటు చేయిస్తా అని పేర్కొన్నారు. జగన్ను మోడీ గ్యారంటీతో జైలుకు పంపించడం ఖాయమన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాల తాట తీయటం తప్పదన్నారు. నేను మీ దగ్గరకు వచ్చి ఏం అడగాలి? మీ కులంతో పాటు నీకు ఏం చెయ్యాలని ఉంది? నీ అభిరుచి ఏంటి? నీకు ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు? ఎలాంటి ప్రతిభ కావాలి? ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి? నీకున్న బాధ ఏంటి? నీకున్న అభిరుచి ఏంటి? దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కావాలి. 2047కి భవిష్యత్తు మీదే. కానీ మీరు భవిష్యత్తు రేపొద్దున ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించే ఓటేయండి. నన్ను ఎందుకు నమ్మాలో కూడా చెప్తాను మీకు. దశాబ్దం మీరందరూ యువత, విద్యార్థులు, ఆడపడుచులు, యువతులు, ఓటమి అనేది మీ అందరికీ తెలుసు. పరీక్షలో ఫెయిల్ అవడం అనేది తెలుసు. కానీ నేను సాలిడ్ స్టార్డమ్ ఉండి, మిగతా హీరోలంత పెద్ద హీరోని కాకపోవచ్చు కానీ మీ గుండెల్లో ఉన్నంత స్థానం నాకు ఉంది. అది కాదన్నారు కదా. అలాంటి స్టార్డమ్ పెట్టుకొని నేను 2 చోట్ల ఎన్నికల్లో ఓడిపోయి దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నానంటే, నేను చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎవరన్నా ఇలా మాట్లాడచ్చు ఒక పొలిటికల్ లీడరు, ఎవడన్నా నా గురించి ఇలా ఆలోచించచ్చు కదా అంటే ఎవరు లేరు. నేను పెద్దగా ఒకటి అనుకున్నా, నాలాగా కోరుకున్న వాళ్ళకి నేను అవుతాను వాళ్ళకి అనుకున్నా. మీ అభిరుచిని, మీ సమర్థతని, మీ ప్రతిభని, మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ నేను ప్రత్యేకమైన దృష్టి పెడతాను. 2047కి భారతదేశం అగ్రగామి కావాలి, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం అగ్రగామి కావాలి అంటే యువతే, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఉండాలి. మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేష్ ఓడిపోతాడని స్పష్టంగా తేలిపోవడంతో ఓటర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదనే భయంతోనే ఆ పార్టీ నేతలు ఉన్మాదంతో వ్యవహరిస్తూ పదే పదే దాడులకు పాల్పడుతున్నారన్నారు.
విజయవాడలోని సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనను మర్చిపోక ముందే మంగళగిరిలో ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత వెంకట్రెడ్డిని టీడీపీ గూండాలు బైకుతో ఢీకొట్టి దారుణంగా చంపేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిందనడానికి వీల్లేదని, దురుద్దేశంతోనే చంపేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదని అన్నారు. టీడీపీ నాయకుల దాడిలో కన్నుమూసిన మేకా వెంకట్రెడ్డి మృతదేహానికి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహొళ్ల, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న నివాళులర్పించారు. తాడేపల్లిలోని వెంకట్రెడ్డి ఇంటికి పార్టీ నాయకులతో కలిసి వెళ్లిన సజ్జల ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకట్రెడ్డిని తిరిగి తీసుకురాలేమని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాము నిగ్రహంతో ఉండమనేది చేతగానితనంగా అర్థం చేసుకోవద్దని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కన్నెర చేస్తే టీడీపీ శ్రేణులు రోడ్లపై తిరగలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుందనే భయంతో టీడీపీ దాడులకు తెగబడుతోందన్నారు. వెంకట్రెడ్డిది హత్యే. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. కావాలనే దాడులకు దిగడం ఇది రెండవదో మూడవదో, ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది. లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన 10-15 మంది ఉన్నారు. అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతోనే భయపెట్టాలి. ఓ ప్రాణం తీసుకొని అయినా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ మేము, అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో ఉన్న అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగానితనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీకి అఖండ విజయాన్ని అందించడం కోసం సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉయ్యూరు పట్టణంలో మంత్రి జోగి రమేష్ నిన్న రాత్రి పర్యటించారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు, జనసేన నాయకుడు దాసు శ్రీనివాసరావు, టీడీపీ నేత ఖదీర్లు పార్టీలో చేరారు. మంత్రి జోగి రమేష్ వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కుదేలు కావాలన్నారు. వారు వన్ సైడ్ అయిందని, కూటమి కుట్రలను తిప్పికొట్టాలని చెప్పారు. ఎల్లో మీడియా సృష్టిస్తున్న అభూత కల్పనలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. వైఎస్ఆర్సీపీకి అఖండ విజయాన్ని అందించడం కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఆ పార్టీ నేత బోండా ఉమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం చేయించారని స్పష్టమైందని మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరమన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న మీడియాతో మాట్లాడారు. అనుచరులతో ముఖ్యమంత్రిపై దాడి చేయించిన బోండా ఉమా తప్పించుకోలేడని చెప్పారు. తప్పు చేశాడని తెలుసు కాబట్టి ఉమా వణికిపోతున్నాడని అన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు, ఉమా పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. అధికారులను బెదిరించడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. బీసీలను దాడులకు ఉసిగొలిపి బీసీ కార్డు ప్లే చేస్తున్నారని అన్నారు. ఉమా సానుభూతి డ్రామాలకు భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. సీఎం జగన్పై దాడి పట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. 100కి 100 చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమానే దాడి చేయించాడని, దాడి చేసిన వారంతా టీడీపీ వారేనని చెప్పారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని హతమార్చే ప్రయత్నమేనని తెలిపారు. ఉమానే ఈ దాడికి ప్రేరేపించినట్లు అన్ని ఆధారాలు దొరుకుతున్నాయన్నారు. సీఎం జగన్ మీద దాడి చేసిన సతీష్ను పోలీసులు పట్టుకుంటే ఆ వెంటనే దుర్గారావును తన ఇంటికి తీసుకువెళ్లి బోండా ఉమా బతిమలాడుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిపోయిందని తెలిపారు. ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ
సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో, లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని, సిపి అని, ఏసీపీ అని, సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది? రేపు జూన్ 4 వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా? ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము. ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా, ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాళ్ళు అనుకున్నారండి మీరేమన్నా? వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి, నువ్వు ఇష్టం వచ్చినట్టు పేర్లు కూడా చెప్తున్నావు, ఏసీపీ హనుమంతరావు అని చెప్పని, ఏసీపీ రమణమూర్తి గారని చెప్పని. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నియమ నిబంధనలు చెప్పడానికి? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందునే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాపై అక్రమ కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. జగన్ కక్షపూరిత మనస్తత్వాన్ని మార్చుకోలేని స్థితిలో ఉన్నారని, బస్ యాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాళ్లదాడి నాటకానికి తెరతీశారన్నారు. అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని విజయవాడ అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ కృష్ణవేణి రోడ్డులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీగా కేసినేని చిన్నిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావులతో కలిసి నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్ కక్షపూరిత మనస్తత్వాన్ని మార్చుకోలేని స్థితిలో ఉన్నారని, బస్ యాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాళ్లదాడి నాటకానికి తెరతీశారని అన్నారు. ఇదే ప్రభుత్వంలో చంద్రబాబుపై రాళ్లదాడి చేస్తే తామంతా వెళ్లి అప్పటి డీజీపీ సవాంగ్ను కలిసి దానిపై చర్యలు తీసుకోవాలని కోరితే ఉన్నత స్థానంలో ఉన్న సవాంగ్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉందని మాట్లాడిన సంఘటనలను గద్దె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడుకొని విజయవాడ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యేగా, కేసినేని శివనాథ్ చిన్నిని ఎంపీగా గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు తన కక్షపూరితమైన మనస్తత్వాన్ని ఇంకా చంపుకోలేకపోతా ఉన్నాడు. బస్సు యాత్రలో జనాలు లేక అల్లాడిపోతున్న ఇవాళ విజయవాడ నగరంలో ఒక గులకరాయి తగిలిందని చెప్పి నాటకాలు మొదలుపెట్టి ఒక బీసీ కుర్రవాడిని యువకుని 16 సంవత్సరాల యువకుడిని జైలు పాలు చేసిన సంగతి. కానీ ఇవాళ బోండా మహేశ్వరరావు గారు అనే మాజీ శాసనసభ్యుడు నిరంతరం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా విమర్శిస్తున్నప్పుడు తన మీద కచ్చి పెంచుకుని తనను కూడా హత్యాయత్నం కింద తన్నేదో గులకరాయితో చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఆయన మీద కూడా కేసు కట్టడానికి రాత్రి పోలీసులు ఇంటి చుట్టూ పరాగేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పర్యాయాలు మీరు రాళ్ళు విసిరిచ్చారు, ఇంకా అనేక రకాలుగా విసిరిచ్చారు. జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం ప్రజలంతా గద్దె రామ్మోహన్కు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. జగన్కు ఓటు వేసిన పాపానికి ప్రజలు పశ్చాత్తాపంతో ఉన్నారని అన్నారు. గద్దె రామ్మోహన్ 15 సంవత్సరాల నుంచి కులమతాలకు అతీతంగా నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటున్న గద్దెను గెలిపించాలని, అలాగే ఎంపీగా చిన్నిని గెలిపించాలని అమ్మిశెట్టి వాసు కోరారు. నీ పరిపాలనని ప్రజలందరూ కూడా ఇసుకుపోయి ఉన్నారు. మరి గద్దె గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఆయన 15 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో అనేకమైన సేవలు అందిస్తున్న, ఏ వర్గం వారు వెళ్ళినా, ఏ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా కూడా సేవ చేసే వ్యక్తి. మరి గద్దె గారిని గెలిపించాలి. అటువైపు వైసీపీ వైపు ఉన్న గోండా నాయకుల్ని గెలిపిస్తే ఇక్కడ ప్రతిరోజు రౌడీజం పెరిగిపోద్ది. ఆటోమేటిక్గా ఇక్కడ అసలే కృష్ణలంక ప్రాంతంలో కూడా గంజాయి మాఫియాని పెంచిన వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఎంచుకోమని మరి అవినాష్కి మరి ఓటు
చేయమని డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ధరలు పెరిగిపోయిన ఈ తరుణంలో నేను నిరుద్యోగ సమస్యలు కానీ మహిళా సమస్యలు కానీ శాంతి భద్రత సమస్యలు కానీ క్షీణించిన ఈ తరుణంలో ఎన్డీఏ సర్కార్ వచ్చి 20 ఏళ్ళు వెనకబడిన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెడతారనే ఉద్దేశంతో డబ్బులు నుంచి సర్కార్ రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గద్దె రామ్మోహన్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి చిన్ని గారిని అద్భుత మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తూర్పు నియోజక ప్రజల్ని కోరుకుంటారు. చంద్రబాబుని జగన్ అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిస్తే ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరమని మనస్ఫూర్తిగా టీడీపీకి చంద్రబాబుకు మద్దతు తెలిపానని జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందుకే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను ఇన్ఛార్జి వర్మ పవన్ కు పరిచయం చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నాయకులు సంకల్పం చేశారు. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మ నాయకులు త్యాగం చేసి తనకు సీటు కేటాయించారని, గెలిచి అందరి రుణం తీర్చుకుంటారని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబుని జగన్ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని మనస్ఫూర్తిగా టీడీపీకి చంద్రబాబుకు మద్దతు తెలిపానని గుర్తు చేశారు. కొత్తపల్లి ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కూటమి నిర్వహించే సభలో మాట్లాడతామని తెలిపారు. తాను పోటీ చేస్తున్న వర్మ నేను పోటీ చేస్తున్నట్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందుకే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ కుమార్ ను సైతం భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు. మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం. కొత్తపల్లి ఉప్పాడలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం. వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు, వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, వారి సంక్షేమాన్ని సీఎం జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి పార్టీల మహిళా నేతలు మండిపడ్డారు. జగన్పై గులకరాయి వేసినందుకు వైసీపీ నేతలకు కడుపు మండితే, మహిళలతో పాటు అన్ని వర్గాల వారిని 5 ఏళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు. మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైసీపీ జేబులు నింపుకుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, వారి సంక్షేమాన్ని జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి పార్టీల మహిళా నేతలు మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 3 పార్టీల నేతలు మాట్లాడారు. జగన్పై గులకరాయి వేసినందుకు వైసీపీ నేతలకు కడుపు మండితే, మహిళలతో పాటు అన్ని వర్గాల వారిని 5 ఏళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. బటన్ నొక్కుడు పేరుతో మోసం చేస్తున్న జగన్కు మహిళలు బటన్ నొక్కి వైసీపీకి బుద్ధి చెప్పబోతున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను. నేను గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికలపైన జరిగిన అఘాయిత్యాలు 1824,
మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి, దాడులు ఈ రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన గురించి చెప్పాలంటే తెలుగులో అక్షరాలు సరిపోవని అన్నారు. మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైసీపీ జేబులు నింపుకుంటోందని విమర్శించారు. మహిళలపై అరాచకాలపై మహిళా మంత్రులు మాట్లాడరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు అంతెందుకు 2 సార్లు మహిళా హోంమంత్రిని పెట్టారు. ఈ మహిళా హోంమంత్రి వాళ్ళు అంతకుముందున్న ఆవిడ ఇప్పుడున్న ఆవిడ ఇద్దరు రబ్బర్ స్టాంప్ డమ్మీలు తప్పితే కనీసం ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉందని చెప్పని ఎవరికైనా తెలిసే పరిస్థితి ఉందా? ఆ రోజు ఒక్క రోజైనా సరే ఒక మీటింగ్ కానీ లేదంటే ప్రజలతోటి సంఘాలతో ఎవరితోటైనా మాట్లాడారా? చర్యలు తీసుకున్నారా? పోలీసు లాంటి వ్యవస్థలను కూడా చాలా వ్యవస్థలని వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమంగా పరిపాలన చేస్తూ దోచుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి కేసులు ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి. ఎంతమందికి పోక్సో చట్టం కింద మీరు కేసులు నమోదు చేశారు? శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకులకుందా? ఈ పోలీసు వ్యవస్థకుందా? టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ నవరత్నాల్లో మొదటి రత్నం మద్యపాన నిషేధం ఏమైందని జగన్ను ప్రశ్నించారు. జగన్ పాలనలో మహిళా హోంమంత్రి రబ్బర్ స్టాంపుగా మారారని, మహిళా కమిషన్ సైతం కేవలం బాధితులకు పరిహారం చెక్కులు ఇవ్వడానికే ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్కు భయపడి ఆయన తల్లి అమెరికా పారిపోయారని, సొంత చెల్లెలు కొంగుచాచి న్యాయం అడుగుతున్నారని, మహిళా సంక్షేమంలో వైసీపీ విఫలమైంది అనేందుకు ఇవన్నీ నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు 27,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని. దాన్ని 25,000 కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు కొద్ది మందికే 78 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే మిగతా 35 లక్షల మంది ఎక్కడికి వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే పథకాలు వర్తింప చేయాలన్నప్పుడు సభ్యుల సంఖ్య తగ్గిస్తూ మహిళల్ని మోసం చేస్తూ ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుపుతుంది అనే దానికి ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా గమనించుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను చూసి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కోరారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి చేసి చూపించానని తెలిపారు. అభివృద్ధిని చూసి తనను ఆదరించే ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే తూర్పును మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ శ్రేణులతో కలిసి కృష్ణలంక 20వ డివిజన్లోని పలు వీధుల్లో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను వివరించి కరపత్రాలు అందించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వరదలు వస్తే ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న కరకట్ట వాసులకు జీవన నాడిలా రిటైనింగ్ వాల్ నిర్మించిన దమ్మున్న నాయకుడు జగన్ అని చెప్పారు. 5 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించారని తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన అనుచరులు టీడీపీ నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. తనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేశామని అన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డివిజన్లోని ఇందిరా కాలనీ ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవాలన్నారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేశినేని శ్రీనివాస్ నానిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి ప్రతి ఒక్కరి గారు ఒక్క అవకాశం ఉంది. ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యుల్లాగా మీకు అండగా ఉంటూ పిలిస్తే పలికే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా చెప్పుతున్నాం. మీ బిడ్డగా దీవించండి, ఆశీర్వదించండి. ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారు దీవించండి. ఎమ్మెల్యేగా మీ బిడ్డగా మమ్మల్ని దీవించమని చెప్పని కోరుకుంటూ 20 డివిజన్లో అతి ముఖ్యమైన ఇందిరా కాలనీ ఇళ్ల పట్టాల సమస్య మొన్న ఈ మధ్య గారు మేము ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు గారు ప్రజానికం కోరుకున్నది ఒకటే, తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే గద్దె రామ్మోహన్ దాదాపుగా 10 సంవత్సరాలు అంతకుముందు మోసం చేశారు.
చేస్తామని చెప్పని అబద్ధాలు చెప్పారు. కానీ మీరు గారు దయచేసి ఒక అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 20 డివిజన్లో అతి ముఖ్యమైన ఇందిరా కాలనీ ఇళ్ల పట్టాల సమస్య తీసుకుని బాధ్యత తీసుకుని అది గద్దే రామ్మోహన్ చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో పాటు తాను కూడా మరో 6 పథకాలను అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎస్సీ కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు గన్నవరంలో బహుళజాతి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం పట్టణంలోని ఎస్సీ కాలనీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని కోరారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో పాటు తాను కూడా మరో 6 పథకాలను అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎస్సీ కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్గా చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోపు అర్హులైన పేదలకు 15,000 ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఏలూరు కాలువపై రామవరపాడు, ఎనికేపాడు, జక్కుల నెక్కలం, కేసరపల్లి గ్రామం వద్ద వంతెనలు నిర్మించి ప్రజలకు రహదారి ఇబ్బందులు తొలగిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటు గాజు గ్లాసు గుర్తుకు వేసి పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని, 2వ ఓటు సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థినైన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ నిన్న నామినేషన్ వేశారు. గన్నవరం బాపులపాడు మండలాల్లో 12,600 పట్టాలు అర్హులైన పేదవాళ్లకు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల తాత్కాలికంగా ఆగామన్నారు. ఎన్నికల తర్వాత అధికారులు అవి ప్రజలకు అందజేయడం జరుగుతుందని, ఎటువంటి అవినీతి జరగలేదన్నారు. గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ నిన్న నామినేషన్ వేశారు. సతీమణి పంకజశ్రీ, 2 ప్రతిపాదితులు న్యాయవాదితో కలిసి గన్నవరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీనియర్ వైసీపీ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, అల్లుడు గోసుల శివభారతిరెడ్డి ఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ అనంతరం వంశీ మీడియాతో మాట్లాడారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని, ఈ నెల 25వ తేదీన మరొక సెట్టు నామినేషన్ ఫైల్ చేయడం జరుగుతుందన్నారు. వైసీపీలో సీనియర్ నాయకులు దుట్టా రామచంద్రరావు ఇతర సీనియర్ నాయకులతో కలిసి పార్టీని గెలిపించే విధంగా అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే నామినేషన్ వేస్తారని చెప్పారు. బ్రహ్మలింగయ్య చెరువులో ఎటువంటి అవినీతి జరగలేదని, బ్రహ్మలింగయ్య చెరువు రిజర్వాయర్గా చేయటానికి అన్ని పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు. ఇళ్ల పట్టాల్లో కూడా ఎటువంటి అవినీతి జరగలేదని, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో పద్ధతి ప్రకారం ఇవ్వడం జరిగిందన్నారు. గన్నవరం, బాపులపాడు మండలాల్లో 12,600 పట్టాలు అర్హులైన పేదవాళ్లకి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల తాత్కాలికంగా ఆగాయని తెలిపారు. ఎన్నికల తర్వాత అధికారులు అవి ప్రజలకు అందజేయటం జరుగుతుందని, ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకో సెట్ ఈ నెల 25వ తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాం. మేడం గారు తెలుసు అంటే డమ్మీ అభ్యర్థిగా దుట్టారాం చంద్ర గారు మీతో కలిసి పనిచేస్తాను. నేనే ఆయనతో కలిసి పనిచేస్తా. మీకన్నా అభ్యంతరమా? ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఆ మధ్య ఎటువంటి విభేదాలు, నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను. భరత్ కూడా ఉన్నారు కదా ఇక్కడ. మీ ప్రత్యర్థి నేనే ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నాను. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా. ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది, 20 మంది, 50 మంది పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గెలుస్తాం అనుకుంటారు. లేకపోతే అందరూ పోటీ చేయరు కదా, ఒకళ్ళే కదా. సుభిక్ష పాలన సాగాలన్నా, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నా మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని దేవినేని కుటుంబ సభ్యులు తెలిపారు. నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ని, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 13వ డివిజన్లో నిన్న ప్రచారం నిర్వహించారు. గడప గడపను సందర్శించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ స్థానికంగా ప్రచారం నిర్వహించారు. మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ను, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానీలను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు కోసం తామంతా పనిచేస్తామని ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. 50,000 మెజారిటీతో సుజనా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ముస్లిం, మైనార్టీలు, ఎస్సీలు సుజనా చౌదరికి అండగా ఉన్నారని వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారన్నారు. యువ మోర్చా అధ్యక్షులు వివి నరసరాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్లానింగ్ సుజనా చౌదరిదే అన్నారు. అలాంటి విజన్ ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని, అలాంటి వ్యక్తిని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పొద్దున ఎలక్షన్లో మేము ఈ డ్రామా ఆడి గెలవాలనే ఉద్దేశంతోనే వెల్లంపల్లి గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, అందరూ గ్రహిస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా వివరంగా కూడా ఆలోచించుకుంటున్నారు. ఈరోజు ఎవరికి వేయాలి, రాబోయే ప్రభుత్వం ఎంతోమంది మాంగళ్యాలు తెగిపోయినాయి. ఈ యొక్క ప్రభుత్వంలో మందులో 45 ఏళ్ళు 50 ఏళ్ళ కుర్రోళ్ళు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు రోజు బ్యానర్లు ఎన్నో చూస్తున్నాం. పాపం చాలా బాధాకరంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం. వాళ్ళ ఉసురు ఈజీగా తగులుద్ది జగన్ గారికి. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మారి రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా 400 స్థానాల పైచిలకు మేము గెలిచి అమూల్యమైన మెజారిటీ తీసుకొచ్చుకొని పార్టీ అంతా ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం. ఎంపీలను కూడా ఈ యొక్క స్థానాన్ని గట్టిగా పోరాడి మేము ఈ రోజు నుంచి ప్రయత్నించి రోజు రేపటి నుంచి కార్యాచరణ బిగిన్ చేస్తున్నాం. రేపటి నుంచి పూర్తిగా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు, సలహాలు తీసుకొని ముందుకెళ్తాం. జిల్లాలో మారుమూల ప్రాంతం ఉంచి ఈరోజు సుజనా ఫౌండేషన్ని, సుజనా స్టీల్స్ కంపెనీని పెట్టి ఎంతో అభివృద్ధి చేశాడు. అలాంటి నాయకుడికి పశ్చిమ నియోజకవర్గాన్ని అప్పచెప్తే రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గము స్మార్ట్ సిటీ లెవెల్లో డెవలప్ చేస్తారని చెప్పి ప్రజల్లో ఆకాంక్ష వచ్చింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన వచ్చిన 2-3 రోజులు కొండపైన తిరిగి ఒకటే మాట కిందకు వచ్చి కార్యకర్తలు ఇంత కష్టపడుతున్నారు పబ్లిక్, ఇన్ని గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, ఎందుకు ఈ ప్రాంతంలో డెవలప్ చేయలేదు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి ఎలా పంపించాలి ట్రాన్స్పోర్ట్ అని కింద ఇంజనీర్లు పిలిచి అడిగాడు. అంటే చూడండి ఆయన విజన్ ఎలా ఉందో, అది గెలుస్తారో తర్వాత పడితే ఆయన సేవాభావం ఆయన యొక్క సంకల్పం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పశ్చిమ నియోజకవర్గంలో 50,000 పైసలకు మెజార్టీతో గెలవాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.